దేవుడా, మళ్ళీ ఈ ఘోరం ఏంటి? న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలు మర్డర్లు, మానభంగాలు, పేలుళ్ళు అన్నీ ఇవే. దేవుడా, అందరికీ మంచి మార్గం చూపించు. ఏమైంది శారదా? ఇంత పొద్దునే ఎవరితో మాట్లాడుతున్నావు? మీరే చూడండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎన్ని న్యూస్లు వస్తున్నాయో. ప్రపంచం ఎటుపోతుందో తెలియట్లేదు. కొన్నిసార్లు ఈ వార్తలన్నీ చూసి నాకు చాలా భయం వేస్తుంది. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోకు. అవన్నీ వదిలే. ఇదంతా దేవుడు ఆట. మనం ఆయన చేతులు కీలు బొమ్మలం. మనమేం చేయగలం? ఆయన ఎలా ఆడిస్తే మనం అలా ఆడతాం. అవును, మీరు చెప్పింది నిజమే. అన్నట్టు కోడలు ఇంకా టీ తీసుకురాలేదు. నేను కూడా టీ కోసమే నా గదిలో వెయిట్ చేస్తున్నాను, కానీ కోడలు ఇంకా తీసుకురాలేదు. ఏమైంది? అందరూ లేచారా లేదా? నేను అడుగుతాను. కోడలా, కోడలా, ఏమైంది అత్తయ్య? అయ్యో, పొట్టి చేతులతో వచ్చావు, టీ తీసుకురాలేదు. అరే ఏంటి అత్తయ్య, ఎప్పుడు టీ టీ? నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఎంత వేడిగా ఉందో మీకు కనిపించట్లేదా? నాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి అత్తయ్య. నేను కొంచెం చల్లబడ్డాక టీ టిఫిన్ తయారు చేస్తాను. ఇప్పుడు చెయ్యి వెళ్ళి. అంత తొందర ఏంటత్తయ్య? ఉదయం లేవగానే టీ టిఫిన్ కోసం సిద్ధంగా ఉంటారు. కోడ్లా, టైం ఎంతుందో చూసావా? ఇప్పుడు 9 అయింది. ఏదో ఒక సాకులు చెప్తూ ఎప్పుడు 10ంటికి లేస్తున్నావు. ఏ రోజైనా టైంకి టిఫిన్ చేసావా? ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకుంటానని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకొని లేచేసరికి 11, 12 అవుతుంది. అప్పటిక లంచ్ టైం అవుతుంది. మేమంతసేపు ఆకలితో ఉండాలా? కనీసం నీ గురించి కాకపోయినా మా గురించి అన్న ఆలోచించు. నీ భర్త కూడా ఉన్నాడు. టిఫిన్ రెడీగా లేకపోతే వాడు ఏం తిని ఆఫీస్కి వెళ్తాడు? ఇలా ఇంకెంతకాలం కొనసాగుతుంది నీ ఆటలు? అందరికీ వేడిగానే ఉంది, నీకు మాత్రమే కాదు. ఇంత వేడిలో నా కొడుకు 1 గంట ప్రయాణం చేస్తాడు ఆఫీస్కి. వాడికి వేడనిపించదా? వెళ్ళు, త్వరగా టీ టిఫిన్ చెయ్యి. ఏంటత్తయ్య, పెద్ద కోడలు అన్నీ చేయాలా? చిన్న కోడలు కూడా చెప్పండి. నేను వెళ్ళి తనకి టిఫిన్ తయారు చేయమని చెప్తాను. నేనైతే ఇప్పుడు చేయను. కావాలంటే మధ్యాహ్నం లంచ్ నేనే చేస్తాను. కోడ్లా వెళ్ళిపోయింది. తను అస్సలు వినదు. వదిలే తనని, చిన్న కోడలు చేస్తుందిలే. వాళ్ళిద్దరి మధ్య ఏం యుద్ధం జరుగుతుందో చూద్దాం. 200, 500, 700, 700 రూపాయలు. అరే 400, ఇంకా రూపాయి. ఏం చేస్తుంది గీత? ఈ రూపాయితో నేనేం చేయాలి? ఈ రూపాయిని ఇక్కడే పెడితే వాళ్ళకి డౌట్ రాదు. నా దగ్గర 1200 ఉన్నాయి. గీత, ఏం చేస్తున్నావు? లేదు లేదక్క, అలాంటిదేమీ లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదా? మరి నీ చేతిలో ఏంటి? అక్క, నీకు అర్థం కావట్లేదు. నేను ఆయన జీన్స్ ఉతకడానికి తీసుకున్నాను. అందులో నాకు కొన్ని డబ్బులు కనిపించాయి. అవి తీసి పక్కన పెడుతున్నాను. అవునా? నువ్వు జీన్స్ ఉతకాలనుకోలేదు. ఇంత వేడిలో మరిది జీన్స్ వేసుకున్నాడా? ఇంకా నువ్వు జీన్స్ ఉతకడానికి డబ్బంతా తీస్తున్నావా? నువ్వేమీ అంత సతీ సావిత్రివి కూడా కాదు. దానికి తోడు నువ్వంత దురాశతో డబ్బు లెక్క పెడుతున్నావు. నేనంతా చూశాను. అక్క, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నా మీదకు దూకుతున్నావు. అంత కోపంగా మాట్లాడడం వల్ల ఏంటి ప్రయోజనం? సరే, అది వదిలేయ్. నాతో రా, మనం కూర్చుని మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి చెప్తాను. వదిలే నన్ను. ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది. కొత్త కొత్త బ్రాండ్స్ బట్టలు నువ్వు ఎక్కడి నుంచి కొంటున్నావని. ఇన్ని అబద్ధాలు చెప్పావు. అక్క, నేను మా పుట్టిల్లు నుండి తెస్తున్నాను అని. ఇదేనా నీ పుట్టిల్లు? మరిది జేబు. అక్క ప్లీజ్, ఒకసారి కూర్చొని నాతో మాట్లాడు. నేను నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. లేదు, నేను నీ మాటలేమీ వినను. తీసుకో తీసుకో, సిగ్గుపడకు. ఏం చేస్తున్నావు గీత? నేను చెప్తా అంటున్నాను కదా. పద, పక్క గదికి వెళ్ళి మాట్లాడదాం. మనం ఇప్పటికే చాలా అల్లరి చేసాం. అత్తయ్య మామయ్య ఏ క్షణంలోనైనా ఇక్కడికి వస్తారు. పద, అక్కడికి వెళ్దాం. నేను నీకు ఒక మంచి విషయం చెప్తాను. చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అవును, నేను నవ్వుతున్నాను కాబట్టి నేను ఈ పక్షాన ఉన్నానని అనుకోకు. అక్క, మన ఇద్దరం ఒకే పక్షంలో ఉండాలి. లేకపోతే మన పని ఎలా జరుగుతుంది చెప్పు? మనం బాగా బతకడం నీకు ఇష్టం లేదా? ఏం పని? చూడక్క, ఇప్పుడు విషయాలు దాచడంలో అర్థం లేదు. రాత్రి మీ గది బయట ఉండి నేను అంతా విన్నాను. బావగారు మాట్లాడిందంతా విన్నాను. ఏంటి? మేమేం మాట్లాడుకున్నామో విన్నావా? నీకు ఎంత చెడ్డ అలవాటు ఉందో. పక్క వాళ్ళు మాట్లాడుకునే దొంగచాటుగా వినడం, ఇంకోటేమో దొంగతనం. అక్క, అంతగా కంగారు పడకు. చూడు, నీ కోపం నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి బావగారు నీతో అన్న మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. బావగారు, నేను కోతిలా ఉన్నావు,
ఇప్పుడు నువ్వు నెమ్మదిగా కప్పలా కనిపించడం మొదలు పెట్టావన్నారు. ఇదంతా నీకెలా తెలిసింది? చూడక్క, ఈ ఇంట్లో ఏ కోడల్ని ఎవరైనా అవమానించడం నాకు ఇష్టం లేదు, ముఖ్యంగా నిన్ను. ఎందుకంటే నేను నిన్ను చాలా విలువైన దానిలా భావిస్తాను. ఇప్పుడు మనం కలిసి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డబ్బు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎలా? అక్క, మనం ఈ డబ్బులన్నీ తీసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్దాం. మన ఫేస్కి ఫేషియల్ మేకప్ వేయించుకుందాం. ఇంకా ఇలాంటివి చాలా చేద్దాం. అప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావక్క. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇవన్నీ చేస్తే నువ్వు నాకంటే అందంగా ఉంటావు, నాజుగ్గా తెల్లగా ఉంటావు. వదిలే తనని, టీ చిన్న తాగండి. కోడలు చేస్తుందిలే. నాకు తెలుసు ఈ ఇద్దరి కోడళ్ళలో ఎవరు టీ చేయరని. మీరే చూశారు కదా, పెద్ద కోడలు లోపలికి వెళ్ళి ఇంకా బయటికే రాలేదు. చిన్న కోడలు గదిలోకి వెళ్తే తను అసలు గదిలోనే లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. మన కోడళ్ళు మనల్ని ఏం సంతోషపడతారు ఇక? దేవుడా, వాళ్ళకు కొంచెం బుద్ధి పెట్టు. అక్క, నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఒక్కసారి ఊహించుకో. నేను చాలా చేశాను, అందుకే చాలా మార్పు వచ్చింది. మీరైతే ఒక మోడల్ లాగా నిజంగా సినిమా హీరోయిన్లా కనిపిస్తారు. మనం మన వే ఆఫ్ లివింగ్ని, బట్టల్ని మార్చుకుంటే ఏ హీరోయిన్ మన ముందు పనికిరాదు. నా దగ్గర చాలా ఉన్నాయక్క ఇలాంటి విషయాలు. నువ్వు నాతో కలవాలంటే నాకు చెప్పు. నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, సరే సరే. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నేను చెప్పేది వినకుండా సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏమైంది? దొంగతనం నేను చేశాను, మరి నువ్వు కూడా చేయాలి కదా. ఈ రాత్రి వెళ్ళి బావగారి జేబు దొంగతనం చెయ్యి. ఏమంటున్నావు? నేను ఈ చెత్త పనులు చేయను, ఆయన నన్ను బ్రతకనివ్వడు. అక్క, నువ్వు చాలా అమాయకురాలివి. ఏదైనా పొందాలంటే ఏదైనా కోల్పోవాల్సి ఉంటుంది. నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, విను. మీరు కొంచెం మొండిగా ఉండాలి, లేదంటే మీకు ఏమీ లభించదు. ఈరోజు అర్ధరాత్రి 3 లేదా 4 గంటల మధ్యలో లేచి నువ్వు బావగారి జేబులోంచి డబ్బులు తీసి దాచిపెట్టు. అవి నీ పాకెట్లో పెట్టుకో. పాకెట్ ఎక్కడుంది? నీకంత తెలివి కూడా లేదక్క. పాకెట్ లేకపోతే చీరలో దాచిపెట్టుకో. దాచుంచు, ఎవరు చూస్తారు? ఉదయాన్నే వచ్చి నాకు ఇవ్వు, నేను దాన్ని సేఫ్గా ఉంచుతాను. నీ దగ్గర పాకెట్ కానీ పర్స్ కానీ ఉందా? నా దగ్గర లేదు. మరి అంత డబ్బు ఎక్కడ దాస్తావు? నీకు తెలియదక్క, నా చీర లోపల ఒక కుర్తా ఉంది, దానికి ఒక సీక్రెట్ పాకెట్ ఉంటుంది, అందులో దాచుకుంటాను. కొన్ని రోజులు అలాగే చేశాను. ఆ తర్వాత ఒక పెట్టికోట్కి జేబు కుట్టాను. ఇత నువ్వు చాలా పిచ్చిదానివి. సరే, నైట్ చూస్తాను. అదృష్టవశాత్తు నా కోడలు టిఫిన్ తీసుకొచ్చింది. వీడికి అసలే చాలా కోపం. టైంకి టిఫిన్ వడ్డించకపోతే ఇంట్లో గందరగోళం చేస్తాడు. ఈ కోడలు కూడా నా కొడుకు ముందు మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నాన్నెక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? మీ నాన్న పార్కుకి వెళ్ళాడ్రా, వాకింగ్ చేయడానికి. మధు, ఈరోజు ఏదైనా స్పెషల్గా వంట చెయ్యి. నేనేం స్పెషల్ వండాలి? మీకు అత్తయ్య చేతి వంట అంటేనే ఇష్టం కదా. అయితే ఇప్పుడు అమ్మని వంట చేయమంటున్నావా? అమ్మకి వయసు మీద పడుతుంది, కనిపించట్లేదా? నీకోసం చేసి పెట్టమని అమ్మని అడుగుతున్నావా? కనీసం ఎప్పుడైనా అమ్మ ఎలా వంట చేస్తుందో ఎప్పుడైనా నేర్చుకున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? నేను నెమ్మదిగా నేర్చుకుంటాను కదా. ఎందుకు ఇంత కోపడుతున్నారు? కోడలి మీద ఎందుకు కోపడుతున్నారా? తను నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. అమ్మా, వీళ్ళకి బుద్ధి చెప్పు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఉదయం లేటుగా లేచి అన్ని పనులు లేట్ చేస్తారు. కొన్నిసార్లు అయితే టిఫిన్ కూడా దొరకదు. ఇదంతా ఏంటమ్మా? చెప్పు. చెప్పు చెప్పు, ఇంకా చెప్పు. మేమేం పని చేయకుండానే అన్నీ జరిగిపోతున్నాయా? అత్తయ్యే అన్నీ చేస్తుందా? మేమిద్దరు కోడళ్ళం పనికిరాని వాళ్ళమా? మధు, మరీ ఎక్కువగా నటించకు, అర్థమైందా? మీరిద్దరూ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. అమ్మ ఒక్కటే వంటగదిలో పనిచేస్తుంది, నాకు కనిపించట్లేదా? నువ్వు నీ అలవాట్లని మార్చుకోవాలి. నిన్ను చూసి గీత కూడా నేర్చుకుంటుంది. ఆ గీత కూడా పనిచేయడం అంటేనే బద్ధకం. నిన్ను చూసి తను కూడా పద్ధతిలో పనిచేస్తుంది. ఇప్పటికైనా మారు. నువ్వు ఈ ఇంటి కోడలివి, కోడల్లా ప్రవర్తించు. వదిలేరా, వాళ్ళే చేస్తారులే. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోడలా, వెళ్ళి భోజనం రెడీ చెయ్యి. సరే అత్తయ్య. చూడు, భోజనం టేస్టీగా ఉండాలి. కూరగాయలు కట్ చేసి ముందు తీసుకొచ్చి పెట్టొద్దు కూరని. కొంచెం మంచిగా వండు. మరి మీరే చెప్పొచ్చు కదా ఏం వండాలో. రసం, పప్పు, ఏదైనా ఫ్రై, చపాతి. ఇన్ని వంటలా? పొద్దునేమైనా వంట చేసావా? నేను సరిగ్గా తినేలేదు. త్వరగా రెడీ చెయ్యన్ని. గీత అసలు ఏం పని చేయడం లేదు. ఈరోజు కూడా నేనే వంట చేస్తున్నాను.
అసలు తను గదిలో ఏం చేస్తుందో తెలియట్లేదు. గీత, ఏమైందక్క? నీకు అసలు మెల్లగా మాట్లాడే అలవాటే లేదు కదా. మాట్లాడాల్సి వస్తే మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు, ఒక్క క్షణం పని కూడా చేయవు. ఈ రోజు నేను ఎంత వంట చేయాలో నీకు అసలు తెలుసా? అక్క, మా ఆయన చిన్న చిన్న సుఖాలతోనే తృప్తి చెందుతాడు. మీ ఆయన మాత్రం ఒకేసారి ఇన్ని కోరికలు ఎందుకు అడుగుతాడు? మనం ఇక్కడ ఏదో హోటల్ తెరిచినట్టు అతను నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు? నేను నా పని చూసుకుంటాను. నేను ఇప్పుడే న్యూస్ చదివాను, ఇక్కడే ఒక కొత్త బ్యూటీ పార్లర్ తెరిచారు. వాళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు, అందుకే నేను వాటి కోసం చూస్తున్నాను. సరే సిస్టర్, నేను వెళ్ళి చూస్తాను. ఇంకా నేను చాలా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి. నాకు తెలిస్తే నీకు చెప్తాను. కానీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు. నీ భోజనం నువ్వు వండుకో, నా కోసం కూడా కొంచెం ఎక్కువగా ఉండు. ఈ వంటలు నాకు ఎంత ఇష్టమో ఇది తెలుసు కదా. ఏంటి ఈ తోటికోడలు? అవునక్క, ఈరోజు నైట్ ఏం చేయాలో నీకు గుర్తుందా? ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసు కదా. రేపు మనం పార్లర్కి వెళ్ళాలి. అలాగైతే నువ్వు రెడీగా ఉండు. నేనైతే నీకు డబ్బు ఇవ్వలేను. గీత చెప్పింది నిజమే. నేను ఈరోజు దొంగతనం చేయబోతున్నాను. నా అమాయకత్వం ఇక చాలు. ఆయన నన్ను ఎలా అంటాడు? నేను ఒక కప్పలా ఉన్నానా? బయట అమ్మాయిలనేమో అందంగా దేవతల్లా చూస్తారు, నాలా మాత్రం అందం లేదా? బయట వాళ్ళేమో దేవకన్యలా కనిపిస్తారు. టైం వచ్చింది. ఇప్పుడు ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు నేను డబ్బుని బయటికి తీస్తాను. ఈరోజు నాతో ఎన్ని వంటలు చేయించాడు. ఇప్పుడు నేను నీ జేబుని కొట్టైపోతున్నాను. వా శారదా, ఈరోజు నాకు టైం కంటే ముందే టీ దొరికింది. కోడళ్ళు చాలా మారిపోయారు. అమ్మా, ఏమైందిరా? నా జేబులోంచి డబ్బులు తీసావా? లేదు లేదురా, నీ జేబులోంచి నేను ఎందుకు డబ్బులు తీస్తాను? నేను ఎప్పుడైనా తీసానా అలా? మరెక్కడున్నాయమ్మా నా డబ్బులు? నా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆగు మధు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. ఇదేంటి? ఏమీ లేదు. అక్కడేముంది? ఈ పిచ్చక్కకి దొంగతనం చేయడం కూడా రాలేదు. నన్ను నిలదీయడానికి వచ్చింది. ఇప్పుడు తనకేమవుతుంది అది నేనే చూస్తాను. నిజం చెప్పు, నా డబ్బు తీసుకున్నావా? లేదు. ఇప్పుడు మీరు నన్ను అవమానిస్తున్నారా? మరి నీ నడుముకి గాంధీజీ బొమ్మ వేలాడుతుంది. నీ నడుము మీద గాంధీజీ పచ్చబొట్టుందా? ఇప్పుడు అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా డబ్బులు తిరిగిచ్చేయి. అరే, నువ్వు ఇంట్లో ఉన్నావురా? పొద్దున్నే అరవడం మొదలు పెట్టావా? కోడలేదో కొన్ని డబ్బులు తీసుకుంది, తనకు కూడా హక్కు ఉంది కదా. నువ్వెప్పుడైనా తనకి డబ్బులు ఇచ్చావా నీ జేబులో నుంచి? తనేదో 10-20 రూపాయలు తీసుకుంటే ఏంటి సమస్య? తనని ఇలా అవమానిస్తున్నావా? నేను నీకు నేర్పిన పెంపకం ఇదేనా? కోడ్ల, త్వరగా లోపలికి వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. వెళ్ళు, లోపలికి వెళ్ళి తొందరగా. అమ్మా, నాన్న, మీరెప్పుడు తనని కాపాడుతూనే ఉంటారు. తను ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నాకిదేమీ సరిగ్గా అనిపించట్లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెప్పుడైనా కోడలికి కొంచెం డబ్బు ఇచ్చావా? నువ్వివ్వకపోతే తనేం చేస్తుంది? తనకు సొంత ఖర్చులుంటాయి కదా. తన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఈరోజు కొంచెంలో తప్పించుకున్నాను. అత్తయ్య మామయ్య జోక్యం చేసుకోవడం మంచిదైంది. లేకపోతే ఈరోజు నేను అందరి ముందు అవమానపడేదాన్ని. హో అక్క, ఈరోజు నీ అదృష్టాన్ని మెచ్చుకోవాల్సిందే. నీకెంత మంచి అదృష్టం ఉందో చూడు. ఏంటి సంగతి గీత? నువ్వు నాకు రకరకాల అలవాట్లు నేర్పించావు. నేను నా భర్త దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది నీ వల్ల. ఈరోజు నువ్వే చూసావుగా నా భర్త ఎంత కోపంగా చెప్పాడో. అత్తయ్య మామయ్యల వల్ల నేను బతికి బయటపడ్డాను. అక్క, నువ్వు చేసింది నీకోసమే కదా, దానివల్ల నాకేం ప్రయోజనం చెప్పు? నువ్వే చేసినా అది నీకోసమే చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఈ డబ్బుతో మనం ఈరోజు సెలూన్కి వెళ్దాం. అక్కడ మనం మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుందాం, ఫేషియల్ బ్లీచెస్ అన్నీ. ఎవరెక్కువ అందంగా కనిపిస్తారో చూద్దాం, నువ్వా నేనా? అక్క, ఈరోజు బావగారు కూడా చాలా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఉదయం ఆయన దిగాలుగా ఉన్నారు, కానీ ఈరోజు రాత్రి నీ అందమైన ముఖం చూసి వెంటనే నిన్ను కౌగిలించుకుంటాడు. నిజంగానా గీత? అవునక్క, నేనేది ఊరికే చెప్పను, నేనెవరిని ఊరికే పొగడను. మనం త్వరగా వెళ్దాం. ఇప్పుడు 2 గంటలైంది. అత్తయ్య మావయ్య నిద్రపోతున్నారు. పద, మనం త్వరగా వెళ్దాం. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. పద వెళ్దాం.